బంగ్లాదేశ్‌లో నుండి భారత్‌కి చొరబడి, బెంగాల్‌లోకి ఎంటర్ అయ్యి, బెంగాల్‌లో నుంచి ఈశాన్య రాష్ట్రాలకు చేరి, అస్సాంలో ఏకంగా సెటిల్మెంట్సే ఏర్పాటు చేసుకుంటే, అట్లాంటి సెటిల్మెంట్స్‌ని అవతలకి తరిమేసినటువంటి అస్సాం ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రచారం చేసేదానికి కాంగ్రెస్ వాడినటువంటోళ్ళలో ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళెక్కువ. వీళ్ళు వాడిన పదజాలం ఎన్నికల్లో ప్రయోజనం చేకూర్చిందో, నష్టం చేకూర్చిందో వచ్చే నెల 4న తేలుతుంది. ఎందుకంటే అస్సాం ఈజ్ అవర్స్ అంటే అస్సాం మాది. మిజోరాం ఈజ్ అవర్స్ అంటే మిజోరాం గూడా మాది. ద ఎంటైర్ నార్త్ ఈస్ట్ ఇండియా ఈజ్ అవర్. మొత్తం ఆహ్, ఈ ఈశాన్య రాష్ట్రాలంతా ఉత్తర ఈశాన్య రాష్ట్రాన్ని వీళ్ళయేనంట. విల్ క్రియేట్ ఎ న్యూ బంగ్లాదేశ్. ఇది ఈ రెచ్చగొట్టేటటువంటి వాడు మాట్లాడే మాట. అంటే వాళ్ళు దేశాన్నే ఆక్రమించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఒక పాలస్తీనా లాగానో, ఒక యెమెన్ లాగానో, ఒక లెబనాన్ లాగానో, ఒక సిరియా లాగానో తయారు చేయాలని చూస్తున్నాడు. అప్రమత్తం కావాల్సినటువంటి బాధ్యత మనది. లేదు అంటే మనం గూడా మతం మారదామా? లేకపోతే గనక వాళ్ళ చేతుల్లో తన్నులు తిందామా అనేది చూసుకోవడం బెటర్ ఇక.